తాజాంశాన్ని చూస్తున్నాం. సిద్దిపేట చిన్న కోడూరు మండలం రంగనాయక సాగర్ రిజర్వాయర్ వద్ద విషాదం జరిగింది. రిజర్వాయర్లో ప్రమాదవశాత్తు పడి ఇద్దరు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అడిగి తెలుసుకుందాం. రామకృష్ణ, ఈ ప్రమాదం ఎలా జరిగింది? షాహీన్, సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం రంగనాయక్ సాగర్ వద్ద ఏదైతే ఉందో రంగనాయక్ రిజర్వాయర్ వద్ద అయితే తీవ్ర విషాదం నెలకొందని చెప్పుకోవచ్చు. ఇద్దరు చిన్నారులు మిరాజ్, అర్బాజ్ అనే ఇద్దరు చిన్నారులు కూడా ఈత కొడదామనే క్రమంలో ఆ సాగర్ లో దిగారు. తొలిత ఫ్యామిలీ మొత్తం కూడా వీళ్ళంతా వరంగల్ జిల్లాకు చెందిన 2 కుటుంబాలు అయితే మాత్రం ఈ సాగర్ వద్దకు అయితే చేరుకున్నారు. ఉదయం 10 గంటల వరకు వచ్చినట్లయితే కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. మధ్యాహ్నం వరకు కూడా ఆడుతూ పాడుతూ ఉన్న ఈ కుటుంబాలలో సాయంత్రం అయ్యేసరికి తీవ్ర విషాదం నెలకొంది. మొత్తంగా వీళ్ళందరూ కూడా ఒడ్డున ఈ సాగర్ ఏదైతుందో ఒడ్డున ఈ నీటి స్నానం చేశారు. స్నానం చేసిన క్రమంలో ఇద్దరు చిన్నారులు మిరాజ్, అర్బాజ్ మాత్రం కొంచెం లోపలికి వెళ్ళినట్లు కూడా తెలుస్తుంది. అంతకంతకు ఈ అల్లలు కొద్దిగా రావడం, వచ్చిన వెంటనే వీళ్ళు కూడా కింద లోతు ఎక్కువగా ఉండటం గమనించలేక లోపలికి వెళ్ళటం వలన మిరాజ్ అలాగే అర్బాజ్ కూడా ఒకరి తర్వాత ఒకరు నీట మునిగి ఊపిరాడక మృతి చెందినట్లు కూడా పోలీసులే చెప్తున్నారు. ఇంతకు ముందు కూడా ఇద్దరి మృతదేహాలను కూడా బయటికి తీశారు. అయితే ఈ వేసవి సెలవుల నేపథ్యంలో ఏదైనా విహారయాత్రకు కావచ్చు, అలాగే ఆటవిడుపుగా పర్యాటక ప్రాంతాలకి వెళ్లాలని చెప్పి ఈ 2 కుటుంబాలు నిర్ణయించుకున్నాయి. అయితే ఒక కారులోనే మొత్తం 13 మంది కూడా ఈ రంగనాయక సాగర్ ఏదైతే ఉందో అక్కడికి వచ్చేసారు. వచ్చిన క్రమంలోనే ఈ సాగర్ లోకి ఉదయం నుంచి కూడా ఈత కొట్టడం, అలాగే అల్పాహారం సేవించి ఒక పండగ వాతావరణంలో అయితే ఈ వేసవి సెలవుల్ని ఎంజాయ్ చేస్తున్న క్రమంలోనే ఇద్దరు మృతి చెందడం పైన 2 కుటుంబాలకు కూడా తీవ్ర విషాదం నెలకొందని చెప్పుకోవచ్చు. అలాగే గతంలో కూడా ఈ రంగనాయక సాగర్ లో కూడా కొంతమంది ఈతకి దిగి ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటనలు అయితే ఉన్నాయి. ఈ ఘటన నేపథ్యంలోనే 2 కుటుంబాలు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాయి. ఒక మిరాజ్, అర్బాజ్ ఇద్దరు కుటుంబాల్లోని ఇద్దరు పిల్లలు చనిపోవటం వలన కూడా తీవ్ర విషాదం నెలకొంది. ఉదయం నుంచి కూడా పండగ వాతావరణాలు చేస్తున్న ఒకసారిగా వీళ్ళిద్దరు మృతి చెందడం పైన కుటుంబంలోనే అయితే తీవ్రంగా కన్నీటి పర్యంతమయ్యారు. ఆ ప్రాంతం అంతా కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఉదయం నుంచి పోలీసులు అయితే మొత్తం అక్కడ చేరుకున్నారు. ఈ గజ ఈతగాళ్ళని లోపలికి దించి ఇద్దరు మృతదేహాలను కూడా వెలికి తీశారు. షాహీన్, ధన్యవాదాలు రామకృష్ణ.